రేపే హైదరాబాద్ లో అస్సలు సిస్సలైన గణేష్ నిమజ్జనం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు, పోలీసులు. హైదరాబాద్ లో వేలాది గణపయ్య విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్కు తరలి వెళుతూ ఉన్నాయి. ఆదివారం రోజు చంద్రగ్రహణం కారణంగా ముందుగానే నిమజ్జనాల ప్రక్రియ చేస్తున్నారు భక్తులు. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఎంతో కోలాహలంగా సాగుతోంది. నెక్లెస్ రోడ్ లో కిలోమీటర్ మేర బారులు తీరి ఉన్నాయి వాహనాలు. గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వినాయక నిమజ్జనాలతో కోలాహలంగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు హుస్సేన్ సాగర్లో వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి భక్తులు మాత్రం ఇటు వినాయక విగ్రహాలను భారీగా తీసుకొస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇటు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో. మొత్తం కూడా ఇటు నెక్లెస్ రోడ్డుకి ఇటు వినాయక నిమజ్జనాలను నెక్లెస్ రోడ్లోని ఇటు హుస్సేన్ సాగర్లో వినాయకులను నిమజ్జనం చేయడానికి భారీగా ఇటు వాహనాలు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా ఇటు వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఇప్పటికే ఇటు చంద్రగ్రహణం కారణంగా ఇటు వినాయక నిమజ్జనాలు మాత్రం ముందుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు 7వ తారీఖు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఇటు ముందుగానే ఇటు నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే 80% వరకు కూడా నిమజ్జనాలు అయినట్టు తెలుస్తుంది. రేపటితో మాత్రం పూర్తిగా నిమజ్జనాలు ఇటు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చోట్ల కూడా వినాయక నిమజ్జనాలు ఉండడంతో అధికారులు మాత్రం పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ బాజా, సంజీవయ్య పార్క్ ఇప్పటికే భారీ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే మాత్రం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఒక కోలాహలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు హుస్సేన్ సాగర్తో పాటు సరూర్ నగర్, సఫీల్గూడ ప్రాంతాల్లో భారీ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. భారీ కేటింగ్తో పాటు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించిన పరిస్థితి నెలకొంది. ఇటు నెక్లెస్ రోడ్ సైడ్ వచ్చే సైడ్ కానీ ఇటు ఐమాక్స్ సైడ్ నుంచి కానీ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓన్లీ విగ్రహాలను మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్నారు. మామూలు వాహనాలు మాత్రం లోపలికి ఎలవ్ చేయకుండా ట్రాఫిక్ను డైవర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు భక్తులు మొత్తం కూడా కోలాహలం కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్లో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి భక్తుల మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని గంగ ఒడికి చేరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 ట్యాంక్ బండ్ నుంచి.